ఇంకా వైజాగ్ లోని రుషికొండ ఫేమస్ రాజుగారి డాబా అంటే ఓ తోపు తురుము ఏదేదో అనేసుకొని వస్తారు. టేస్ట్ అంతా మారిపోయింది. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి తెలుసా ప్రాన్స్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం వైజాగ్ లోని ఇంకొక ఓల్డెస్ట్ హోటల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి రుషికొండ దగ్గర ఉంటది. ఒక పాకలో ఉంటది మొత్తం సెటప్ అంతా. ఇది ఎంత ఫేమస్ అంటే వైజాగ్ ఎవరు వచ్చినా సరే బయట ఊరు నుంచి పక్కాగా ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తారు. అండ్ దాంతో పాటు మిక్స్డ్ రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది బాగాలేదు అంటారు. బట్ నేనైతే ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఎప్పుడు వీడియో చేయలేదు. ఈ రోజే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ వీడియో చేయడం. సో ఈ రోజు మనం తినేదాని ప్రకారంగా టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో ఇక్కడ చూసారా లైన్ గా కార్ పార్కింగ్ ఉన్నాయి కదా, ఈ పార్కింగ్ అంతా ఆ ఒక్క దాబా కోసం అనమాట. సో మొత్తం చాలా ఎక్కువ రష్ ఉంటారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి అక్కడ చూడండి రుషికొండ ప్యాలెస్. అదైతే ఇంక దేనికి యూజ్ చేస్తున్నారో తెలియదు కానీ ఇంకా అలాగా వదిలేశారు. ఇక్కడ నుంచి ఆ రుషికొండ ప్యాలెస్ ఎలా కనిపిస్తుందో చూసారా, చాలా ప్రీమియం గా కట్టారు. అసలు దూరం నుంచి చూస్తేనే ఆ ప్రీమియంనెస్ కనిపించేస్తుంది. బా తిరిగిపోయింది. లుక్ బాగుంది కానీ ఇంకా మనకి లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది కట్టారు కదా. ఇప్పుడు ఆ రుషికొండ ప్యాలెస్ ని దేనికి వాడతారనేది చిన్న సస్పెన్స్ ఉంది. హోప్ఫుల్లీ ఒక మంచి పనికి యూజ్ చేస్తే ఇంకా మంచిది. ఇంకా తెలుస్తుంది కదా ఫ్యూచర్ లో దేనికి యూజ్ అవుద్ది ఏంటి అనేది. బట్ ఆ విషయం పక్కన పెడితే మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అలా మనకి సినిమాలోని ఫ్యాక్షనిస్టులకి చూడు లైన్ గా కార్లు ఉంటాయి, సుమోలు కార్లు ఆపినట్టు మొత్తం లైన్ గా ఆ చివరి నుంచి ఈ చివరికి ఉంటాయి. మనం ఎక్కడెక్కడో పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి నడుచుకొని రావాలి. సో ఇప్పుడే మనమైతే రుషికొండలోని బాగా ఫేమస్ అయిన సీన్ రాజుగారి దాబాకి వచ్చేసాం. నార్మల్ గా బోర్డు సెపరేట్ గా ఉండేది, ఇప్పుడు మొత్తం ఇలాగా కొద్దిగా ఈ బోర్డు సెటప్ అంతా మార్చారు. అండ్ ఇక్కడ ఆపోజిట్ లోని చాలా రెస్టారెంట్స్ ఉండేవి అనమాట. రెస్టారెంట్స్, ఏవేవో ఐస్ క్రీమ్ షాప్స్, స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ ఉండేవి. మొత్తం ఇదంతా జీవీఎంసీ వాళ్ళు డిమాలిష్ చేశారు అనమాట. మొత్తం ఇలా పడగొట్టేశారు. సో మన వైజాగ్ లో బాగా ఫేమస్ అయిన రాజుగారి దాబా ఈ రోజు ఎలా ఉందో చూద్దామా. చలో వెళ్ళిపోదాం. మనకి దిగుతున్నప్పుడు ఇలాగా ఓల్డ్ విలేజ్ వైపు వస్తుంది కదా, అలా వస్తుంది. అండ్ ఈ మొత్తం మనకి దాబా అంతా ఈ పాకలోనే ఉంటది అనమాట. నైస్ ఫ్లవర్స్, చాలా బాగుంది ఇక్కడ. మంచిగా ఫొటోస్ తీసుకోండి. ఎస్థెటిక్ అంటారు కదా, ఎస్థెటిక్ ప్లస్ వింటేజ్ ఆ వైబ్ నైస్. ఇంకెలా మనం లోపలికి ఎంటర్ అయితే మెనూ ఉండదా? అటు సైడ్ అయితే మెనూ, ఇటు సైడ్ మెనూ ఉందా? ఓకే, అటు సైడ్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయా? ఈ ఐటమ్స్ ఇంకా లోపలికి వస్తే మనకి ఈ పాక వైబ్ ఎలా ఉంటుంది గైస్. మొత్తం ఓల్డ్ వింటేజ్ వైబ్, మొత్తం విలేజ్ వైబ్ వస్తూ ఉంటది. అండ్ మనకి మెస్ లో ఉంటది చూసారా, దీన్ని ఏమంటారు మీరు? ఏదో ఇంకా మార్బుల్సా? సరే, ఇలా మనకి స్టోన్ ఈ గచ్చు ఉంటది అనమాట. మొత్తం ఆ ఓల్డ్ మెస్ వైబ్. ఐటమ్స్ చెప్పేసావా? మనకి ఇక్కడ మెనూ ఉండదు. నార్మల్ గా పలావ్స్, మీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చెప్పేసుకోవడమే. మనోడు ఆల్రెడీ అప్పుడే వచ్చేసింది. చికెన్ అన్న ప్లేట్లు అన్న ఇంకోటి ఏంటి ఇలా చెప్పి కానీ వచ్చేసింది. రెడీగా ఉంటే అంటే కొంతమంది రెస్టారెంట్లో ఏంటంటే రెడీగా అయిన దానికి మళ్ళీ ఒక అరగంట అప్పుడే మన కోసం ప్రిపేర్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి తెస్తూ ఉంటారు. అలా ఇక్కడ ఏముండదు. సో ఇలా చెప్పగానే వితిన్ 5-10 minutes నువ్వు చేస్తావు. నార్మల్గా బయట ఎండ ఉన్నప్పుడు ఈ పాకలో కొద్దిగా వేడి ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, కానీ బయట లోపల చల్లగానే ఉన్నాయి. అందులోనే ఫ్యాన్ కూడా ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది, మనకి ఆ కూల్నెస్ వచ్చేస్తుంది. బట్ వీకెండ్స్ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు అయితే ఎంత చల్లగా ఉన్నా సరే హ్యూమిడిటీ పెరిగిపోయి చెమటలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అందులోని ఇది కొద్దిగా స్పైసీ ఫుడ్ కదా, చెమటలు మాత్రం పక్కగా పడతాయి. వీకెండ్లో ఆ క్రౌడ్లోని మేమే అసలు రావాలనే ఇంట్రెస్ట్ రాదు. కొద్దిగా ఇప్పుడైతే మొత్తం ఖాళీగా వెయిటింగ్ లేదు, ఏం లేదు, ఖాళీగా ఉంది కాబట్టి వచ్చేసాం. కానీ వీకెండ్స్ లోనైతే అసలు సాహసం చేయం రావాలని చెప్పి. చలో ఇంకా ఫుడ్ ఎలాగో వచ్చేసింది కాబట్టి వచ్చేలా కూర్చున్నాం, ఆర్డర్ చెప్పాం. 2 నిమిషాల్లో ఫుడ్ ముందు ఉందంతే. ఏమేమి చెప్పే పలావ్స్, మటన్ పలావ్, చికెన్ పలావ్. ఇది వచ్చేసరికి చికెన్, ఇది వచ్చేసరికి మటన్ పలావ్. సో కొద్దిగా సర్వ్ చేసుకొని ఫ్రై చేసేద్దాం. చాలు కొద్దిగా మటన్ వేసేస్తావా? చాలా చాలా అయ్యా. కేమా కాదు, అటు ముక్క కాదు, ఆ మధ్యలో ఉంటుంది పీసెస్. సో ఫస్ట్ మటన్ తో ట్రై చేద్దాం. చిన్న మటన్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట మనకి ఇందులో. ఇదో బాగానే కుక్ అయింది. మాస్ పులావ్ టైప్ అనమాట. ఈ ముక్కలు పులావ్ రైస్ ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చేద్దాం. స్టార్టింగ్ పెట్టగానే ఘాటు తగిలిందే. ఘాటు మామూలుగా లేదు. మసాలా ఫ్లేవర్ ఎక్కువ తెలుసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టి మసాలా ఉంది.
ఇందాక పద్ధతిగా అడిగారు ఏంటి డ్రింక్ కావాలా వాటర్ బాటిల్ కావాలా ఇప్పుడు అడగాలనిపిస్తుందా? వద్దు లాస్ట్లో చెప్తాం అన్నాం. కానీ పెట్టగానే ఫస్ట్ ఫ్లేవర్ కంటే ముందు ఘాటు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ మసాలా అది ఫస్ట్ తగిలింది. కానీ ఉంది ఫ్లేవర్, వేడిగా కూడా ఉంది అండ్ ఆ ఫ్లేవర్ ఉంది అండ్ పీసెస్ కూడా బాగున్నాయి గైస్. మంచి సాఫ్ట్ పీసెస్ అనమాట ఇవి, మటన్వి. యాక్చువల్ మటన్ కూడా చికెన్ పీస్ లాగే ఉంది. అన్న ఇదేంటండి గ్రేవీ? అదేంటి వేసేయండి అక్కడ గోంగూర మీల్స్ అక్కడ సర్వ్ చేయించండి. అంతేనన్నా? అది కర్రీస్లో అది ఒకటేనా? గోంగూర ఒకటేనా? సాంబార్ పప్పు అది ఇది. దాంతోపాటు ఇక్కడ మనకి ఒక ప్రాన్స్ గ్రేవీ కూడా చెప్పాం అనమాట మీల్స్తో పాటు ట్రై చేయడానికి. మీల్స్ అంటే కర్రీస్ ఏమి ఉండవు, నార్మల్గా వెజ్ కర్రీస్ ఏమి ఉండవు, ఓన్లీ గోంగూర పచ్చడి, రసం, సాంబారు. దాంతోపాటు మీరు నాన్ వెజ్ కర్రీస్ ఆర్డర్ చేసుకోవాలి సెపరేట్గా. ఇక్కడ రైతా ఉంది అండ్ ఇది వచ్చేసరికి ఒక గ్రేవీ టైప్ ఉంది. ఈ గ్రేవీ వేసుకొని ఒకసారి ట్రై చేద్దాం మటన్లో. లెట్స్ గో. గ్రేవీతోని ఒకసారి కలిపి, గ్రేవీలో కూడా ఘాటు ఉంది. గ్రేవీ బాగాలేదు గురు, టేస్ట్ అంతా మారిపోయింది గ్రేవీతో తింటే. ఉత్తిదే బాగుంది ఫ్లేవరు, ఉత్తి పలావదే బాగుంది, గ్రేవీతో బాగాలే. నెక్స్ట్ మనం చికెన్ పలావ్ ట్రై చేద్దాం. ఇందులో కూడా పీసులు బాగున్నాయి అండ్ దీన్ని కూడా మంచిగా ఈ పలావ్ రైస్లో పెట్టుకొని, మటన్ మీద చికెన్ చాలా బెటర్. మటన్ని మనం స్టార్టింగ్ పెట్టగానే ఆ ఘాట్ ఎక్కువ తగిలింది కదా, ఇందులోని ఆ ఘాట్ కాకుండా ఫ్లేవర్ తగులుతుంది స్టార్టింగ్. మన చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంత ముందు ఇంకా ఎక్కువ ఉండేది ఘాటు. ఇక్కడ పలావులు ఇవన్నీ చెమటలు పట్టేసి అంత ఉండేవి, ఇప్పుడు కొద్దిగా తగ్గించినట్టున్నాయి. యాక్చువల్గా మనకి మీల్స్తో పాటు గోంగూర పచ్చడి ఇచ్చారు. ఈ గోంగూర పచ్చడిని పొలంలో కలుపుకొని ట్రై చేద్దాం ఒకసారి. ఎలాగో గ్రేవీ దెబ్బేసింది కాబట్టి గోంగూర సెట్ చేస్తుందేమో చూడాలి. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి దానికి మిక్స్ చేసి. లెట్స్ ట్రై. పొలంలో ఆ గోంగూర పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంది. పలావ్ రైస్ అన్లిమిటెడా? గోంగూర పచ్చడి నిజంగా బాగుంది. అసలు గ్రేవీ స్లిప్ చేసి గోంగూర పచ్చడి పలావ్తో పాటు పెట్టేయాలి కాంబినేషన్. నెక్స్ట్ మీల్స్ ట్రై చేద్దాం గైస్. నేను కొద్దిగా టేస్ట్ చేస్తాను. ఫుడ్ వచ్చేసింది, హడావిడిలో చేస్తాం వీడియో. కాకపోతే ఇక్కడ మనకి మంచిగా ఇలా ఇంట్లో పెట్టినలాగే స్టీల్ ప్లేట్లు. ఇది చూడండి, మనకి నార్మల్ గా టిఫిన్ ప్లేట్లు ఉంటాయి కదా ఇంట్లోనే, క్యాంటీన్ లో పెట్టిన ప్లేట్లు. అదంతా మీకు అంబియన్స్ అండ్ ప్రెజెంటేషన్, ఫుడ్ ఇచ్చిన ప్రెజెంటేషన్ అండ్ మనకి నార్మల్ విలేజ్ లోని ఒకేషన్స్, ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు చేస్తారు కదా పలావ్స్, బిర్యానీస్, ఆ టైప్ ఇచ్చేసి మీకు కంప్లీట్ అది ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. అదేంటో కూర్చోగానే ఇవన్నీ చెప్పే లోపల ఫుడ్ ఒకటి తర్వాత తిను అనుకొని పెట్టేశారు. వేడిగానే ఉంది. మళ్ళీ చెప్పగానే 2 నిమిషాల్లో తెచ్చారు కదా అని చెప్పి చల్లగా ఉండడం ఏం లేదు, వేడిగానే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి వెజ్ మీల్స్ అంటే నేను కర్రీస్ అవన్నీ ఉంటాయి అనుకున్నాను కానీ ఓన్లీ పచ్చడేసి వదిలేసాను. మీరు సెపరేట్ గా నాన్ వెజ్ కర్రీస్ చెప్పుకోవాలి. కొద్దిగా వైట్ రైస్ లోకి గోంగూర పచ్చడి కలుపుకొని ట్రై చేద్దాం. మధ్యలో ఈ ఉల్లిపాయలు చూడండి, పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి, మంచి క్రంచ్ ఇస్తుంది. బాగుంది. బట్ నాకు వైట్ రైస్ లో కంటే నాకు ఆ పలావ్ రైస్ లో గోంగూర బాగా నచ్చింది. ఆ పలావ్ లో ఆల్రెడీ ఒక నాన్ వెజ్ ఫ్లేవర్ ఉంది, దాంతో పాటు మనం గోంగూర కలిపితే ఆ రెండు మిక్స్ అయిపోయి ఆ కాంబినేషన్ బాగుంది. నాన్ వెజ్ కలవాటు పడిపోయిన బాడీ అంతేలే. నెక్స్ట్ మనం ప్రాన్ గ్రేవీ చెప్పాం కదా, ప్రాన్ గ్రేవీ ట్రై చేద్దాం. చిన్న గిన్నెలో ఇచ్చారు చిట్రోయిల్, మధ్యలో ఎండుమిరపకాయలు అవి కూడా ఉన్నాయి. ప్రాన్ పీసులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులోని. ఇక్కడ నీకు చేతికి పడితేనే ఎన్ని ప్రాన్ పీసులు దొరికి, అక్కడ చూడు ఇంకా ఒక్క స్పూన్ కి ఎన్ని ప్రాన్ పీసులు. ఇది కూడా కొద్దిగా రైస్ లో కలిపి ప్రాన్ అలాగో 4-5 చిట్రోయిల్ పట్టుకొని ట్రై చేద్దాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా ప్రాన్స్, మంచి సీ ఫుడ్ ఫ్లేవర్ ఆ మసాలాతో కంబైన్ అయ్యి. ఆ పలావులు పక్కన పెట్టి గురు. ఏంటి సాంబారా? సాంబారే, పప్పు లేదని సార్ కొద్దిగా పప్పుతో ట్రై చేద్దాం. సారీ పప్పు అంటే నేను సాంబార్. ఓన్లీ వైట్ రైస్. సాంబార్ బాగాలేదు గురు. ఏమీ బాగాలేకపోతే వెళ్ళిపోనా? సాంబార్ డిసప్పాయింట్ చేసింది కానీ ఇందులో ఏంటి మొత్తం అన్నీ అయిపోయి ఓన్లీ ఏ మిగిలే గురు. ముందు కూర్చున్న వాళ్ళు ఎవరో తోడి ఫిల్టర్ చేశారు, మొత్తం కరివేపాకులు ఎండుమిరపకాయలు ఉన్నాయి. సర్లే మనం కూడా తోడేద్దాం. కొద్దిగా వైట్ రైస్ లోకి ఈ రసం వేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసి అందులోకి ఈ ప్రాన్ ముక్కలు పెట్టుకొని సాంబార్ కాదు కానీ రసం అద్రిపోయింది. అందులోకి ఆ ప్రాన్ కాంబినేషన్తో తిన్నాం కదా, భలే ఉంది.
ఇంట్లో తిన్న ఆ కంఫర్ట్ ఫుడ్ అంటారు కదా అలా ఉంది. కానీ ఇది మంచి ఎందుకు తినాం ఇంట్లో తింటాం. నాన్ వెజ్ అంటే ఇంట్లో ఎందుకు తినాం గురు. మెయిన్ నాకు ఆ హోమ్లీ ఫీల్ వచ్చిందనమాట. ఇక్కడ మెయిన్ ఈ రాజుగారి ధాబా కానీ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ ఏవైతే స్టాల్స్ ఫేమస్ అయ్యాయో ఇవన్నీ పక్కన మనకి హాస్టల్స్ ఈ గీతం కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వీళ్ళ వల్ల బాగా పాపులర్ అయ్యింది. అండ్ చుట్టూ ఆఫీస్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఏమైనా మీల్స్ తినాలనుకున్నా లేకపోతే ఏమైనా ట్రై చేయాలనుకున్నా ఇక్కడికి వస్తారు, ట్రై చేస్తారు. ఇదంతా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 1988 90 అనుకుంటా. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి అప్పుడు ఏ రెస్టారెంట్ లేవు ఈ చుట్టుపక్కల. కొంతమందికి ఏంటంటే కంఫర్ట్ ఫుడ్ లాగా వచ్చి అన్నం చారు కొంచెం నాన్ వెజ్ కర్రీస్ ఫ్రై చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చి కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది బాగాలేదంటారు. అసలు బాగాలేదని ఎందుకు అంటారు అనే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీకు తినేసాక లాస్ట్ లో చెప్తా. టోటల్ గా 1080 రూపీస్ అయింది. చికెన్ బిర్యానీ వచ్చేసరికి 290, మటన్ బిర్యానీ వచ్చేసరికి 390, ప్రాన్ కర్రీ 220, రైస్ సాంబార్ కర్డ్ 80 రూపీస్. ఇంకా టోటల్ గా 1080. ఇక్కడ పాకలో కూర్చోవాలంటే కూర్చోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా మనకి సీటింగ్ అయితే ఉంది. ఇదిగో ఈ లోపల కూడా మనం కూర్చోవచ్చు అనమాట. సో స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఈ కొబ్బరి చెట్ల వ్యూ అయితే ఇలా ఉంటది చల్లగా. సో గైస్ ఫైనల్ గా రాజుగారి ధాబాలోని లంచ్ అయితే చేసి వచ్చేసాం. చాలా చిన్న ప్లేస్, పార్కింగ్ దొరకదు. పార్కింగ్ దొరకదు. పార్కింగ్ చూసారు కదా లైన్ గా కార్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కరెక్ట్ గా 20 మెంబర్స్ కూర్చుని మొత్తం ఫుల్ అయిపోద్ది. ఇంకా బయట వెయిటింగ్ అదంతా ఉంటది. బ్యాక్ సైడ్ కూడా కట్టారు, కూర్చోవచ్చు, అది కూడా మాక్సిమం ఫుల్ అయిపోద్ది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఆ నార్మల్ దాంట్లో కూర్చోవడం కంటే ఈ పాకలో కూర్చుంటేనే మీకు ఫీల్. కొంతమంది నెగిటివ్ రివ్యూ ఇస్తారు కదా, నెగిటివ్ రివ్యూ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇది ఒక కంఫర్ట్ ఫుడ్ లా ఉంటది. మంచిగా చారన్నము ఆ ప్రాన్స్ అవన్నీ వేసుకొని తినడం, లేకపోతే కొద్దిగా మసాలా ఉండి విలేజ్ స్టైల్లోని ఆ పలావులు, మటన్ పలావ్, చికెన్ పలావ్ తినడం బాగానే ఉంటది. ఎక్కడెక్కడ పక్కన ఉన్న వాళ్ళు అయితే వచ్చి రెగ్యులర్ గా తిన్నోళ్ళు ఈ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళకి ఇది నచ్చుతుంది. కానీ బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి, దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మాక్సిమం నెగిటివ్ రివ్యూ ఇస్తారు దీనికి. ఎందుకు? ఇప్పుడు అంత దూరం నుంచి ట్రావెల్ చేయాలి, ఇక్కడ అంతమంది జనంలో వెయిట్ చేయాలి. ఇంకా వైజాగ్ లోని రుషికొండ ఫేమస్ రాజుగారి డాబా అంటే ఓ తోపు తురుము ఏదేదో అనేసుకొని వస్తారు. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వదు. నేనే చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వదు. సో ఆబ్వియస్లీ నెగిటివ్ రివ్యూ వస్తుంది. సరదా ఆడుతూ పాడుతూ వచ్చేసి మీరు జస్ట్ ఒక మంచి ఏదో నార్మల్ నాటు పలావ్ తిందాం అనుకుంటే మాత్రం ఒక రకంగా నచ్చుతుంది. నేను కూడా అది తోపు తురుము మస్ట్ అయ్యి ఇది టైట్ చేయకపోతే మన జీవితంలో బతకలేము అనేసి అన్నాను. బట్ ఒక కంఫర్ట్ ఫుడ్ లా ఉంటది, అలా వస్తే నచ్చుతుంది. బట్ అదే మిక్స్డ్ రివ్యూస్ గైస్, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళకి వెళ్ళి నచ్చిన వాళ్ళు కొట్టలేరు, నచ్చిన వాళ్ళకి వెళ్ళి నచ్చిన వాళ్ళు కొట్టలేరు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఈ రోజు మేము వెళ్ళాం, ప్రశాంతంగా ఉంది. వెళ్ళగానే మాకు టేబుల్ దొరికింది, కూర్చున్నాం. ఆర్డర్ చేసిన మాట్లాడే ఛాన్స్ లేదు. ఆర్డర్ చేసిన 2 minutes ఫుడ్ మా ముందునుంది. తినేసాం ఫట్ ఎక్కువసేపు కూడా లేము. అరగంట లోపు మొత్తం తినేసి చేతులు కడుక్కొని అన్ని బిల్లు కట్టేసి బయటకు వచ్చేసాం. మాకు అది కొద్దిగా కంఫర్ట్ గా అనిపించింది అనమాట. ఇంకా పలావ్ కూడా నార్మల్ నాటుగా ఘాటుగా అలా ఉంది. లాస్ట్ లోని చారు వేసుకొని ప్రాంతం తిన్నాం, సాటిస్ఫైడ్. ఇంకంతే. మీలోని ఎవరైనా ఈ సీఎన్ రాజు గారి ధాబాలోని ఫుడ్ ట్రై చేసి ఉంటే, అంటే నేను ఒప్పుకుంటా ఒకప్పుడు టేస్ట్ వేరేలా ఉండేది. ఎందుకంటే అప్పుడు క్రౌడ్ తక్కువ ఉండేది, అప్పుడు స్పైసెస్ ఎక్కువ తినేవారు. అంటే ఇప్పుడు క్రేజ్ ఎక్కువ అయ్యి ఎవరు వచ్చినా ట్రై చేస్తున్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి టేస్ట్ ఆబ్వియస్లీ తగ్గింది. కరెక్ట్ గా ఇప్పుడు టైం 3:30 అయ్యింది. 3:30 కూడా ఫుల్ అయిపోయారు. అది వెయిటింగ్ లేదు కానీ ఫుల్ అయిపోయారు. ఇంకొక హండి పెడుతున్నారా? సో మీలో ఎవరైనా ఈ రాజుగారి ధాబాలోని ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కింద కామెంట్ చేయండి. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.